జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ఈరోజు బలంగా నిలబెట్టిందో, బలంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో నిలబెట్టిందో ఒకే ఒక కారణం, ఒకే ఒకటి, సామాజిక వర్గ విభజన. అంటే నువ్వు కమ్మాడిని తిడితే మిగిలిన వాళ్ళు కన్సాలిడేట్ అవుతుంది ఓటు బ్యాంక్ అనేది. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికీ ఆయన ప్రతి చోట మాట్లాడే మాట పేదలకి పెత్తందారికి జరుగుతున్నాం. ఇది ఇప్పుడు కూడా మైలవరం నియోజకవర్గం నుంచి ఆయన బయట ఏం మాట్లాడుతున్నారంటే, నేను ఒక బీసీ క్యాండిడేట్కి ఇచ్చా, బలవంతమైన సామాజిక వర్గం మీద నేను ఒక బీసీ క్యాండిడేట్ నిలబెట్టా అని చెప్పేసి చెప్పుకు తిరుగుతున్నాడు. దీనికి మీరు బీసీ క్యాండిడేట్ని పెట్టాయని చెబుతున్నాడు కరెక్టే, కానీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎక్కడో కడప జిల్లా నంద్యాల జిల్లా అని తీసుకొచ్చి పెట్టి కోట్ల రూపాయలు వచ్చి ఇక్కడ పెట్టి ఎందుకు చేస్తున్నాడు? గెలుస్తాడు కదా అతను. ఏం చెప్తారండి? స్ట్రైట్గా చెప్పండి. అతను మైండ్ గేమ్ ఆడతాడు. మొత్తం వనరులన్నీ మొక్కంగా ముఖ్యమైన పోస్టులన్నీ వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకొని అది జనంలో రివర్స్ రాకుండా ఉండటం కోసం అక్కడక్కడ చేలో దిష్టి బొమ్మలు కడతాం కదా, చేను బాగుంటే దిష్టి బొమ్మలు కడతాం. అలాగూ ఇలాంటి వాళ్ళకి ఇచ్చేసి అది మొత్తం మాఫ్ చేసుకోవడం కోసం, జనాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం. నీకు బీసీ మీద అంతే ప్రేమ ఉంటే మొన్న 54 మంది సలహాదారులు కానీ, నీ దగ్గర ఉన్న ఐపీఎస్లు కానీ, నీ దగ్గర ఉన్న డిఎస్పీలు కానీ ఏ సామాజిక వర్గం ఉన్నారో లెక్క తీయండి. 108 మంది సలహాదారులు, 54 కాదు 108 మంది సలహాదారులు. నీవు యూనివర్సిటీలు ప్రొఫెసర్లు, బీసీ ఇన్ఛార్జీలు కానీ ఏ బీసీ కానీ ఇచ్చావా? నీ కులానికి ఇచ్చావు, అన్నీ నీ కులానికే దోచిపెట్టావు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం, జనాల్లో రివర్స్ మైండ్ గేమ్ ఆడటం కోసం అక్కడ ఒక బీసీకి ఇచ్చి నేను బీసీ అని చెప్పుకుంటున్నాడు. కానీ పదవులు మొత్తం సందర్ గోపాలకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, వీళ్ళే అసలు లిస్ట్ మొత్తం. అది అసలు రహస్యం ఏంటంటే మొత్తం అతను సామాజిక వర్గానికి దోసిపెడుతూ జనంలో రివర్స్ వేవ్ రాకుండా, జనాల్లో ఇది టాకింగ్ నడవకుండా ఉండడం కోసం ఇక్కడ సన్నాలక్ష్మణ తిరుపతిరావు లాంటి వాడిని ఇంకోసారి వాళ్ళని పెట్టి వాళ్ళిద్దరిని చూపిస్తున్నారు తప్పితే అసలు అతను వెనక అసలు రహస్యం ఏంటంటే తన సామాజిక వర్గానికి బలమైన పోస్టులు, వనరులు వచ్చే పోస్టులు, మంచి క్వాలిటీ కలిగిన పోస్టులు ఇవి చెప్పే కదా, వీసీలు కానీ డిఎస్పీలు కానీ సలహాదారు కానీ మొత్తం అతని కమ్యూనిటీ. దాన్ని కవర్ చేసుకోవడం కోసం అక్కడో బీసీకి కూడా నేను ఈ కులాల గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పబ్లిక్గా వెళ్ళి ఇంకా నన్ను చూడండి నేను పేదవాడిని అని మాట్లాడుతుంటే జనాలు నమ్మే పరిస్థితి ఉందంటారా? మరి పూర్వం ఒక కథ ఉంది. అనగనగా ఒక బేద రాజుగారు అంట, 2 లక్షల సైన్యం అంట, 2,000 కోట్లు ఆస్తి ఉందంట, 10,000 ఎకరాల మాగాడు ఉందంట, ఆయన బేద రైతు అంట. బేద రైతు అని చెప్పుకుంటా బేద రాజుగారు అంటే అట్టుంటారనమాట. ఆ సామెత ఈ రాజుగారికి వర్తించుద్ది. ఎన్ని చోట్ల ప్యాలెస్లు ఉన్నాయండి, ఎంత దోపిడీ చేశాడండి, ఎవరు పెడుతున్నారు? నువ్వు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చావా? నువ్వు ఎంతమందిని కొట్టావు మాకు తెలుసు. ఎమ్మెల్యేలు కూడా కొట్టాడు. ఎవరు పెడుతున్నారు? చంద్రబాబు గారు ఏనాడైనా తూలి ఒక మాట అన్నాడా? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఆయన సంస్కారం అది. ఆయన సామాజిక మనిషి చంద్రబాబు గారు. నువ్వు పెత్తందారువి, నీ కులం మొత్తం పెత్తందారులకు ఇచ్చేసావు. నువ్వు పెత్తందారితనం చేస్తా ఎదురు సామెత చూసారా? క్లాస్ వార్. ఆయన పెట్టిన గొప్ప పేరు క్లాస్ వార్ అంటున్నాడు. ఏంటి సార్ క్లాస్ వార్ అంటే? నాకు తెలియదు. ఏంటంటారు క్లాస్ వార్ అంటే? క్లాస్కి మాస్కి మధ్యలో జరిగిన వార్ అని చెప్తా ఉన్నాడు. కానీ అతనికన్నా క్లాస్ ఎవరున్నారు? ₹1,00,000 చెప్పులు వేస్తాడు, 2 లక్షల రూపాయలు కళ్ళజోడు వాడతాడు, 5 ప్యాలెస్లు ఉన్నాయి ఏంటి? అతనికన్నా క్లాస్ ఎవరు? అప్పుడు అసలు ఉన్న సీఎంలో, ఈ భారతదేశంలో ఉండే సీఎంలో అత్యంత ధనికవంతుడు సీఎం జగన్. అసలు అతను ఎలా చెప్తాడు ఇది పేదవాళ్ళకి పెత్తందారులు? కానీ ఎవరు పెత్తందారులు? చంద్రబాబు గారు పెత్తందారు కాదే, నువ్వు పెత్తందారువి. నువ్వు అసలు ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో నువ్వు 1,000 కోట్లు ఎక్కడి నుంచి దోసుకొచ్చావు? నువ్వు ఒక దొంగవే, నువ్వు ఒక దోపిడీదారువి. ఇవాళ ఇంత కోట్లకు పడగొత్తావు, 1,000 కోట్లు పడగెత్తావు. అసలు 10 లక్షల కోట్లు అప్పు చేసావు. అది ఏమైనా కాకు కూడా లెక్క తెలియట్లా. ఏం చేసావు చెప్పు? జనాలు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారండి. ఎవడు తినలేదు, మాకు పెడుతున్నాడు కదా అన్న దానికి అండర్స్టాండింగ్ పబ్లిక్ వచ్చారు. వాళ్ళకి మీరేం చెప్తారు? మరి అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు లేక ఇంట్లో ఎదురుగా ఉంటే కళ్ళనీళ్ళు కళ్ళు కుక్కున్న సామాజిక వర్గం ఉంది. ఇళ్ల బిల్లు, కరెంటు బిల్లు కూడా ఇదివరకు 300 ఎత్తే ఇప్పుడు 1000 వస్తుంది. అలానే ఇంటి పచారీ సరుకులు అదివరకు 1,500 ఎత్తే ఇప్పుడు 3,500 వస్తుంది. అలానే బస్సులు ఎక్కితే ఛార్జీ పేలిపోతుంది. ఇవన్నీ కూడా ముందు ఇవాళ ₹16 పడే ముందు ప్రొడక్షన్ చేయాలంటే అది ₹16 పడుద్ది. దాన్ని 800కి అమ్ముకుంటున్నారు. అది ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఈ డబ్బంతా నిజంగా లివర్లో పోయి, కిడ్నీలు పోయి ఆ పాపం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తగులుద్ది. గొల్లపూడి సెంటర్లోనే దగ్గర 100 మంది చచ్చిపోయారని. మా ఊళ్ళో 25 సంవత్సరాల కుర్రోళ్ళకి పెరాలసిస్ వచ్చింది. ఒక 30 కేవలం చీపు. అది ముందు కాదు, అది సింథటిక్ డ్రగ్ 4 చుక్కలు వేస్తారు ఒక బాటిల్లో. మొత్తం చేసేది మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ బంధువులే మొత్తం వ్యాపారం చేసేది. ఇవాళ ఆ ముందుగానే తాగితే కంటి చూపు కూడా పోయింది మా ఊళ్ళో ఒక అతనికి, తెల్లబడిపోయింది కళ్ళు. అంటే జనాలు ఇవన్నీ గ్రహిస్తారు కదా సార్, మందు, గంజాయి, మైనింగ్, ఇసుక అంటే ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటేస్తారు అనుకుంటారు. వేస్తారు, కంపల్సరీగా వేస్తారు. మీకు ఉదాహరణకి తెలంగాణ తీసుకోండి, ఎంత అహంకారం పోయిందో కేసీఆర్ కుటుంబం ఎంత అహంకారం పోయిందో.
అహంకారానికి చంద్రబాబు కేసీఆర్ ఏమాట కాబట్టి చాలా చేశాడు చెప్పాలంటే. కానీ ఎందుకు భూస్థాపితం చేశారు? అహంకారం, కుటుంబ దోపిడీ. ఇక్కడ కూడా అదే. అతనికన్నా డబల్ అహంకారం ఇతను డబల్ కుటుంబ దోపిడీ. బహుశా బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇండియాలో ఎవరు బుల్లెట్ ప్రూఫ్ బస్సు వాడలేదు. ఇంకోటి చెప్తాయనండి, మిడతల దండు వెళ్తే ఆ ఏరియా మొత్తం పచ్చగా ఉండదు, మొత్తం మిడతల దండులాగా. ఇలా జగన్ వెళ్ళిన ఏరియాలో మొత్తం ఎక్కడ చెట్టు ఉండదు. ఇలాంటి సీఎంని ఎక్కడా చూడాల. ఒక చెట్టు పెంచాలంటే 25 ఏళ్ళు పట్టుద్ది. గ్రీనరీ లేకపోతే పొల్యూషన్ వచ్చేస్తుంది, వాతావరణం చెడిపోద్ది. కానీ అతనికి ఏమీ అవసరం. అతనికి భయం, ఫోబియా. ఆ చెట్లో ఉండి ఎవరైనా ఏదైనా చేస్తారేమోనని. మీరు ఈ చెట్లు నరికిన ఏరియాకి వెళ్తే జగన్ వెళ్ళాడు అనేది చెప్పొచ్చు. మిడతల దండు వెళ్తే మనకు కరెక్ట్ తెలిసింది. అసలు తెలిసి వద్దు మనకి ఈ ఏరియా మీద మిడతల దండు వెళ్ళిందని. కమ్ టు ద మైలవరం నియోజకవర్గం ఎట్లా ఉండబోతుంది? 100% కాన్ఫిడెన్స్ విన్నింగ్గా ఉన్నారా? తెలుగుదేశం 150 సీట్లు పైన గెలుచుద్ది. అందులో మైలవరం ఉంటుంది. అది పక్కా కాన్ఫిడెన్స్. మైలవరంలో ప్రజలు చాలా చైతన్యవంతులు, ఆల్రెడీ మైండ్గా సెట్ అయి ఉన్నారు. బయట మాట్లాడుకుంటున్నట్టు అందరూ కలిసే పని చేస్తున్నారా? ఇంకా ఏమి అంతా కూడా అసమ్మతి లాంటిది ఏమి లేదు కదా? మెయిన్ నిజంగా నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఆయన అవతల పార్టీ నుంచి వస్తే ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారంటే, ఎక్కడైనా సింగిల్ గొడవ జరిగిందని చూసారా మైలవరంలో? ఇంకో చాట అయితే ఊళ్ళలో గొడవలు పెట్టేవాళ్ళు. ఆ క్యాండిడేట్ మాకొద్దని. కానీ ఈయన మంచితనం కూడా ఉంది. అది ఆ రివర్స్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈయన ఎక్కడ హెరైజ్ చేయలే, ఎక్కడ కేసులు పెట్టాల. ఈయనగా ఏది కార్యకర్తల మీద పెద్ద లెవెల్లో ఏదో జరిగింది, అది వేరే విషయం, రాజకీయాల్లో సహజం. అదే కాదు, యువతల పార్టీ వాళ్ళు ఏదైనా కేసులు ఇరుక్కుంటే కూడా ఫోన్లు చేస్తే సహాయం చేసి పెట్టాడు. ఏదో అక్రమైన కేసులు పెడుతుంటే. అలాంటి వ్యక్తిత్వం ఉండటం వలన ఈయన ఎమ్మటే రిసీవ్ చేసుకున్నారు ప్రజలు. లేకపోతే ఒకే కాన్స్టిట్యూన్సీలో ఒక పార్టీలో చేసి రెండో పార్టీలో రావడం అంటే అసలు చాలా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అందరికీ కూడా. ఆ రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. అది ఈయన క్యారెక్టర్ కూడా ఉపయోగపడింది. ఈయన అధికార పార్టీలో ఉండి చాలా నలిగిపోయాడు. ఎందుకంటే అభిమానం ఉండేవాళ్ళు నలిగిపోయారు అక్కడ. ఆయన తట్టుకోలేక ఇందులోకి వచ్చాడు. అందువలన మేము తెలుగుదేశం క్యాడర్ 100% రిసీవ్ చేసుకున్నారు ఆయన.